అందరికీ నమస్తే. నేను మీ దీపు. వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ టాక్స్ విత్ దీపు. సో ఈరోజు వచ్చేసి మనము గులాబ్ జామ్ ఏ విధంగా చేయాలి ఏంటి ఇన్స్టెంట్గా చాలా స్వీట్గా ఎలాంటి పగుళ్ళు లేకుండా గులాబ్ జామ్ అనేది జ్యూసీగా వస్తుందన్నమాట. సో నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఒకసారి నా వేలో నా స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ జ్యూసీగా గులాబ్ జామ్ తింటే చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. ఉండ అనేది చాలా రౌండ్గా వచ్చేస్తుంది, పగుళ్ళు లేకుండా వస్తుంది, క్రాక్స్ అనేది లేకుండా వస్తుంది. దాంతో పాటుగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చక్కగా ట్రై చేయొచ్చు, అంత బాగా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దామా? ఎస్, ఫస్ట్ అయితే నాకు ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిపోయిందనమాట. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చే ప్యాకెట్ అనేది నేను యూస్ చేశాను అనమాట గులాబ్ జామ్ కోసం. సో అదంతా పిండి అంతా కూడా మనకు ఒక బౌల్లో వేసుకొని అందులో వాటర్ లేకుండా మిల్క్తో మనం కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండ సైజ్ అనేది ఇంత ఉంటే సరిపోతుంది లిమిటెడ్గా. మరి పెద్దగా ఉంటే ఏంటంటే లోపల ఉడకకుండా ఉంటుంది, చిన్నగా ఉంటే అది ఉబ్బుతుంది అనమాట. ఆ తర్వాత అలా ఉండ చేసుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. సో నేను వీటికి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ అనేది వేస్తున్నాను అనమాట. ఉండ అనేది మునగాలి. సో ఇలా మునిగితే మనకి ఏమవుతుంది అంటే చుట్టుపక్కల అంతా కూడా చక్కగా వేడవుతూ వస్తుందన్నమాట. సో ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవ్వకుండా మినిమంగా వేడవుతే సరిపోతుంది. సో నేను ఇప్పుడు కొంచెంగా పిండి వేసి చెక్ చేశాను, అది లోపలికి వెళ్ళేసి వచ్చేసింది. సో హెవీగా వేడి అనేది లేదు. సో ఇప్పుడు నేను చేసుకున్న ఉండలన్నీ కూడా ఇందులో వేస్తున్నాను అనమాట. వేయగానే మనకి దాన్ని కదపకూడదు, కదిపితే ఏమవుతుంది అని అంటే క్రాక్స్ వచ్చేస్తాయి. సో ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం కదపకుండా ఆయిల్ని సైడ్కి కదుపుతూ ఉంటే ఏమవుతుందంటే అవి అంతా కూడా రౌండ్గా తిరిగిపోయి చక్కగా మనకి అవి చుట్టుపక్కల అంతా కూడా ఒకే వేలో మన కలర్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా చూడండి, అన్నీ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం చేసుకున్న ఉండలన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన గులాబ్ జామ్ ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా ఇలాగే మనము ఇప్పుడు ఇందులో చూపించే విధంగా ఆయిల్ సైడ్కి కదుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా వేగుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను డీప్ ఫ్రై చేస్తున్నాను ఇది. సో ఇదంతా కూడా మనకి ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇవన్నీ కూడా మనం ఇలాగే వేయించుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పాకం ప్రిపేర్ చేస్తున్నాను. సో పాకానికి తగ్గట్టుగా మనము ఈ క్వాంటిటీకి సరిపడా తీసుకోవాలన్నమాట. అంటే ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ షుగర్ అనేది తీసుకున్నాను, అలాగే 2 గ్లాసెస్ వాటర్ కూడా మనం తీసుకోవాలన్నమాట. ఇదైతే సరిపోతుంది మనకి ఈ క్వాంటిటీకి. సో నేను ఇక్కడ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకున్నాను. బాండీలో నేను 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ షుగర్ అనేది ముందుగానే మెజర్ చేసి పెట్టుకున్నాను అనమాట, 2 గ్లాసెస్. సో 2 గ్లాసెస్ వాటర్కి 2 గ్లాసెస్ షుగర్ అనేది మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో కొంచెం వాటర్ అనేది వేడైన తర్వాత మనం ఇందులో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత వెంటనే కలిపేసుకోవాలి, ఎందుకంటే కింద షుగర్ అంతా కూడా పట్టేసి ఉంటుంది. సో కొద్దిగా మనం కలుపుతూ ఉండాలి స్పూన్తో. ఇలా కలిపిన తర్వాత ఆ షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. మనకి ఈ మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనము సిమ్లో పెట్టేసి మనం షుగర్ని అంతా కూడా కలుపుకోవాలి. ఇందులో మనము యాలకుల పొడి వేసుకుంటే ఏంటంటే చాలా చక్కని టేస్ట్ అయితే వస్తుందన్నమాట. అంటే మనము స్వీట్ షాప్లో ఏదైతే మనం గులాబ్ జామ్ కొనుక్కుంటామో అలాంటి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో నేను మంచి టేస్ట్ కోసము ఒక 5-6 యాలకులు తీసుకొని ఇలా దంచుకుంటున్నాను. సో ఇందులో నుంచి మనము పొడి అంతా కూడా తీసుకోవాలి. నాకు యాలకుల పొడి అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయింది. సో అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కూడా ఈ సీరం ఏదైతే ఉంటుందో షుగర్ సీరం, సో దాన్ని చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే కింద కొంచెం గడ్డలుగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి. సో నాకు ఇప్పుడు యాలకుల పొడి అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. ఎస్, చూడండి ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకున్నాను నేను.
ఆ యాలకుల పొడి అంతా కూడా ఇందులో వేసేసాననమాట. వాటర్‌లో వేశాను. ఈ వాటర్‌లో నుండి ఏమైతుందంటే చక్కగా మరిగిపోతుంది. సో, ఈ ఫ్లేవర్ అంతా కూడా వాటర్‌లోకి దిగుతుందనమాట. అప్పుడు టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది గులాబ్ జామ్‌కి. సో, కాసేపు ఒక 5 మినిట్స్ సిమ్‌లో ఈ వాటర్ అంతా కూడా చక్కగా మరిగించుకోవాలి. ఇక్కడ ఒక 5 మినిట్స్ మరిగించాను నేను. ఇలా మనకి వాటర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. కలర్ అనేది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్‌లో వస్తుందనమాట. సో, నేను ముందుగానే పక్కన ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్స్ అన్నీ కూడా సిరప్ అనేది వేడిగా ఉన్నప్పుడే, అంటే షుగర్ సిరప్ అనేది వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకుంటూ రావాలన్నమాట. సో, ఇలా వేస్తే ఏమైతుందనంటే మనకి వేడి వేడిగా ఉన్నప్పుడే ఆ గులాబ్ జామ్ అంతా కూడా ఈ షుగర్‌ని పీల్చుకొని మనకి జ్యూసీగా మనకి గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ అవుతుందనమాట. సో, ఇది ఇలాగే మనము ఒక 3-4 అవర్స్ లీవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో, ఇలా పక్కన పెట్టుకుంటే ఏమైతుందంటే మనకి గులాబ్ జామ్ అనేది జ్యూసీ గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ అయిపోతుందనమాట. సో, ఈజీగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది. ఆఫ్టర్ నేను 2 అవర్స్ ఉంచాను. 2 అవర్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా గులాబ్ జామ్ అనేది మొత్తం అంతా పీల్చుకొని ఉండ అనేది ఉబ్బిందనమాట. సో, చాలా చక్కగా ఉంది. షుగర్ కూడా చక్కగా సెట్ అయిపోయిందనమాట మనకి. ఈ క్వాంటిటీతో మనం చేసుకుంటే చక్కగా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్‌తో ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. చాలా 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 బావుంటుంది. సో, జ్యూసీగా మనకి షుగర్ అనేది కూడా టేస్టీగా ఉంది. మనం యాలకుల పొడి అందులో వేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా ఈ గులాబ్ జామ్‌లోకి పట్టేసి ఏమవుతుందంటే ఇంకా టేస్ట్ అనేది చక్కగా వస్తుందనమాట. సో, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ గులాబ్ జామ్స్ అనేవి ఒకసారి నేను చెప్పిన వేలో ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.